హలో ఫ్రెండ్స్, మేమైతే కొమరవెల్లికి వచ్చాము నిసేరకి పుట్టు వెంట్రుకలు చేయడానికి. ఇంకా ఆ రోజు వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకొకసారి టెంపుల్కి వెళ్ళి చూసొద్దామా, అట్లా ఏదైనా కొందామా, షాపింగ్ చేసి వద్దామా, టైం ఉంది కదా, బోర్ కొడుతుంది రూమ్లో అని వెళ్ళాము. వెళ్తుంటే బొమ్మలు అన్నీ ఉన్నాయి, కానీ కీ చైన్స్ బాగా నచ్చాయి. చిన్న చిన్న క్యూట్గా డాల్స్ అండ్ బైక్ పెట్టుకోవడానికి, కార్కి అయినా దేనికైనా అన్ని రకాలు ఉన్నాయి. మా ఆయన చూస్తున్నాడు ఏది తీసుకుందామని. ఒకటైతే తీసుకున్నాడు, ఆయనకి నచ్చింది. ఇంకా నెక్స్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అలా చూస్తున్నాము. నైట్ వ్యూ అయితే చాలా బాగుంది టెంపుల్. ఇంకా అక్కడ నుండి ఇంకేమైనా తీసుకుందామని చూస్తున్నాం, కానీ సరేలే మార్నింగ్ తీసుకుందాము అనుకున్నాము. ఇంకా రిటర్న్ వస్తుంటే ఇక్కడ ఎల్లమ్మ బోనాలు తీస్తున్నారు, దేవుని దగ్గరికి వెళ్తున్నారు నైట్ టైంలో. ఇంకా రూమ్కి వచ్చేసాం, పడుకుని పోయాము. ఇంకా మార్నింగ్ నిసేరకి అయితే స్నానం చేయించి ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి పాపం తను కూడా లేచి స్నానం చేసింది, మళ్ళీ పడుకుండిపోయింది. ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే గంగారేణి చెట్టు కింద పట్నం వేసేవాళ్ళు వేస్తున్నారు అప్పటికే. మేమే మార్నింగ్ అంటే మాకంటే మార్నింగ్ వెళ్ళిపోయారు చాలామంది. ఇంకా నిసేరకి అయితే హెయిర్ కట్ చేయడానికి మా మామయ్య ఇంకా కట్ చేస్తున్నారు. ఇంకా 5 కత్తెరలు తీసి దేవుని దగ్గర వేసేస్తారు కదా, అలా తీసి ఒక వైట్ క్లాత్లో అయితే కట్టేశారు. ఇంకా నిసేర అయితే నిద్ర ఫేజ్లోనే ఉండింది. ఇంకా తీయడం అయిపోయింది. ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయాము డ్రెస్ చేంజ్ చేసుకొని, హెయిర్ కట్ అయిపోయాక. ఇంకా చాలా వరకే వచ్చారు ఆ రోజు సండే కావడంతో. ఇంకా ఇక్కడ గంగారేణి చెట్టు కింద ప్రదక్షిణలు చేసి వాళ్ళకైతే ఎంటర్ అయిపోయాము పట్నం వేద్దామని. ఇంకా లోపల పట్నం వేస్తాము ఎవ్రీ టైమ్, అలాగే ఈసారి కూడా లోపల వేద్దామని ఇంకా స్టార్ట్ చేశారు. ఇంకా నిసేర అయితే అలానే చూస్తుంది కొత్తగా, తనకి ఏం అర్థం కావట్లేదు. ఇంకా పట్నం అయిపోయింది, దేవుడు దర్శించుకున్నాము. ఇక నిసేర అయితే ఇదే టైం దొరికింది కదా, నాకు చాలా ప్లేస్ ఉన్నట్టు అటు ఇటు పాకుతూనే ఉంది అక్కడ. ఇంకా అలా ఆడుతూ ఉంది. అయిపోయాక ఇంకా మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసాము. ఆడడం అయిపోయాక రూమ్లో వచ్చాక రైమ్స్ చూస్తుంది. అలా పప్ప రైమ్స్ పెట్టాడు, ఊరికి అల్లరి చేస్తుందని అలా కాసేపు కామ్గా ఉంటుందని రైమ్స్ పెట్టాడు. అవి చూస్తూ డ్యాన్స్ చేస్తుంది. ఇంకా అక్కడికి అయిపోయినాక వెమ్లవాడ వచ్చేసాము. అక్కడ నిసేరకి గుండు తీయాలి. ఇంకా పెద్ద టాస్కే ఇప్పుడు అనుకున్నాను, కానీ ఫస్ట్ చాలా ఏడ్చింది మా మామ ఎత్తుకున్నాక. తర్వాత నేను ఎత్తుకొని కూర్చున్నాక సైలెంట్గానే తీయించుకుంది, అసలు ఏడవలేదు. గుండుతో నిసేర ఎలా ఉంది చెప్పండి, క్యూట్గానే అనిపించింది మాకైతే. కానీ హెయిర్ ఉంటేనే బాగుంటారు కదా పిల్లలు. ఇంకా అక్కడ హెయిర్ కట్ అయితే అయిపోయింది, దర్శనానికి అయితే వెళ్ళాము. ఇంకా ఆ రోజు కూడా చాలానే ఉన్నారు, కానీ నిసేర లక్ వల్ల దర్శనం అయితే త్వరగానే అయింది. మేము వెళ్ళగానే అక్కడ కానిస్టేబుల్ మమ్మల్ని లోపలికి త్వరగానే పంపించాడు. ఇక్కడ ఆవుని కట్టేశారు మా ఆయన మా మామయ్య. చాలా బాగా అనిపించింది ఇక్కడ. ఆ రోజు కూడా దర్శనం కూడా బాగా కూల్గా అయింది మాకు. నిసేర ఆడుతూ ఉంది ఆ ఆవులను చూస్తూ. ఇంకా వచ్చేసాము రిటర్న్. ఇంకా బయటకు వచ్చేసి లడ్డు తీసుకున్నామని వెళ్తే ఒకే లడ్డు ఉందంట మేము వెళ్ళేసరికి. ఇంకా మా మామయ్య ఒక లడ్డు అయితే తీసుకొని వచ్చారు. పులిహోర అయిపోయిందన్నాక ఇంకా అదే లడ్డు కాస్త కొంచెం తిన్నాము కూర్చోండి. ఇంకా తినేసి వచ్చేసి ఇంకా కారులో ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయ్యేటప్పుడు ఈవినింగ్ వ్యూ చాలా బాగుంది అక్కడ. నాకైతే చాలా బాగా నచ్చింది. పొలాలలో అట్లా సన్సెట్ నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇలా సన్సెట్ చూస్తుంటే. ఇక మా ఊర్లో ఎంట్రీ అవ్వగానే సన్సెట్ రాగానే ఎందుకో క్యాప్చర్ చేయాలనిపించింది, క్యాప్చర్ చేశాను. ఇది మా పొలం దగ్గరే. ఎర్లీ మార్నింగ్ ఎంత బాగుంటుందో ఈవినింగ్ కూడా అంతే బాగుంటుంది కదా. ఇంకా వచ్చేసాము ఇంటికైతే.